కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇక విషయంలోకి వెళ్తే నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని 2000 సంవత్సరంలో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బందిని నియమించింది. నాటి నుంచి ఉద్యోగులు అరకొర వేతనాలతోనే ఈ ఉద్యోగులు నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఆ వచ్చే జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో కుటుంబాల పోషణ కూడా భారంగా మారిందని వాపోతున్నారు. కొందరికి 6 నెలలుగా, మరికొందరికి 2 నెలలుగా వేతనాలు రాక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 17,541 మంది ఎన్‌హెచ్‌ఎం కింద పనిచేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో చెప్పా పెట్టకుండా వీరిలో కొందరిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు కనీసం 2 నెలలకు ఒకసారి అయినా వచ్చే వేతనాలు ఔట్‌సోర్సింగ్‌గా మార్చిన తర్వాత నుండి రాకుండా పోయాయని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా తెలిపారు. 510 జీవో ప్రకారం వాచ్‌మ్యాన్, స్వీపర్, ఎన్‌ఆర్‌సీ కౌన్సిలర్స్, కుక్స్, కౌన్సిలర్స్, బ్లాక్ లెవెల్ అకౌంటెంట్స్, డీఈఓలు, ల్యాబ్ అటెండర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కమ్యూనిటీ మొబిలైజర్, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితర పోస్టింగ్ స్టాఫ్‌తో పాటు పలు కేటగిరీలకు చెందిన వారిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చేసి వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లను మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగిస్తున్నారు. ఇక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలను సదరు ఏజెన్సీలు ఇవ్వడం లేదు. తమకు ప్రభుత్వం నుంచి వస్తే కదా మీకు ఇచ్చేదని ఏజెన్సీలు చెబుతున్నాయని ఎన్‌హెచ్‌ఎం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం 2 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నేత ఎం. నరసింహ తెలిపారు. ప్రజారోగ్యానికి పట్టు కొమ్మలైన సర్కారు దవాఖానాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు లేకుంటే వారి కుటుంబాల పోషణ ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలు చెల్లించాలని నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలుపుతున్నట్లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా తెలిపారు. తమ వేతనాలు చెల్లించుకుంటే ఈ నెల 29న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. జీతాలు రాక తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేకుండా పోయిందని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కోరుతున్నారు.